మాజీ మంత్రి హరీష్ రావు గారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పగటి కలలు కంటున్నారు. హరీష్ రావు గారు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ అబద్ధాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారైపోయాడు. ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఉండి మంత్రిగా చేసిన అనుభవం ఉండి కూడా అబద్ధాలని 4 సార్లు చెప్తే నిజమైతే అనే ఒక భ్రమలో హరీష్ రావు గారు ఉన్నారు. మీరు ఇన్ని సంవత్సరాలు ఏది చెప్పినా నమ్మిరు, కానీ ఇక నుండి తెలంగాణ ప్రజలు మీరు ఏం చెప్పినా, నిజంగా మీరు నిజాలు చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు గత 20 సంవత్సరాల నుంచి అబద్ధాలే పరమావధిగా బతికిరు. కాబట్టి మీరు నిజంగా నిజాలు చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయిందంటే, ఆ కారుకు పంచర్ అయిపోయింది, గాలి పోయింది, ఇంజన్ ఖరాబ్ అయింది, పూర్తిగా బోరుకు వచ్చింది. ఆ డొక్కు కారును పట్టుకొని మేము ఇంకేదో అద్భుతాలు చేస్తామని చెప్పి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక పగటి కలలు కంటారు. ఒక బోగస్ సర్వేల పేరు మీద మేము ఈ సర్వే చేసినాం, ఆ సర్వే చేసినాం, రానున్న 31 జిల్లా పరిషత్తుల్లో మేము 16 నుంచి 18 జడ్పీలు గెలుస్తామని చెప్పి ఒక పగటి కలలు కంటారు. తెలంగాణ ప్రజలంతా కూడా నవ్వుకుంటారు, మీరు గెలవడం ఏందని. మీ పని అసెంబ్లీ ఎన్నికలప్పుడే అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో మీ పనితీరు మొత్తం తెలంగాణ ప్రజలు చూసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేసిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇక అవసరం లేదు, మీ నాయకత్వం మా తెలంగాణ ప్రజలకు అవసరం లేదు అని చెప్పి పూర్తిగా తిరస్కరించి గుండు సున్నాకు పరిమితం చేసిండ్రు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ 31 జిల్లా పరిషత్తులు 100కి 100% 31/31 మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 31 జిల్లా పరిషత్తులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 90% పైగా జడ్పీటీసీలు, ఎంపీపీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. గాంధీ భవన్ వేదికగా సవాల్ విసురుతున్నా, మీరు ఒక్క జడ్పీ కూడా మీరు గెలవలేరు. అతి కష్టం మీద మీరు సిద్దిపేట జడ్పీటీసీలు కూడా గెలుచుకునే పరిస్థితిలో ఇలా మీరు లేనటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికల వచ్చేసరికి ఎన్ని వచ్చినాయి, ఒక్కసారి మీరు దాన్ని ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే మీకు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మీ గ్రాఫ్ ఏముంది ప్రజల్లో. మేము చాలా గొప్ప నాయకులం అని చెప్పుకుంటారు. తెలంగాణ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మంత్రులుగా చేసిన వాళ్ళు మీ నియోజకవర్గాలలో మీ గ్రాఫ్ ఏ విధంగా ఉందో అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే మీదేందో మీకు అర్థమవుతుంది. మీరంట 31 జిల్లా పరిషత్తులంట 16 నుంచి 18 అక్కడ వింటున్న మీ కార్యకర్తలే నవ్వుకుంటారు. అరే ఎక్కడికి వస్తే హరీష్ రావు గారు ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తారని మీ కార్యకర్తలు నవ్వుకుంటారు. అక్కడి నుంచి మాకు ఫోన్లు చేస్తారు, ఇన్ని అబద్ధాలు ఆడితే ఎట్లా, అసలు ఎక్కడ గెలిచే పరిస్థితి, ఒక జడ్పీటీసీ గెలిచే పరిస్థితి లేదు, ఏకంగా జడ్పీలో గెలుస్తామని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు హరీష్ రావు గారని ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. ఇలా నిజంగా మీ కార్యకర్తల దగ్గర నవ్వుల పాలు కాకండి దయచేసి. ఇప్పటికే ఎవరు సంతోషంగా లేదండి, దేనికి సంతోషం? ఒక మీ నలుగురు తప్ప, మీ కుటుంబ సభ్యులు తప్ప యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం 4 కోట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇండియన్లో వర్షాలు పడుతున్నాయి, ఎవరి పనులలో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, నాట్లు వేసుకుంటున్నారు, వరి పెట్టుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇక అధికారం ఏంటంటే మీరు ఫ్రస్ట్రేషన్లో మీ నలుగురు నిజంగా చాలా అసంతృప్తి ఉన్నారు. ఎందుకంటే మేము వచ్చిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుంజుకున్నారు, మీ ఎమ్మెల్యేల సీట్లను మేము గుంజుకున్నాం అని చెప్పి మీరు కొంత బాధగా ఉంటే ఉండొచ్చు, కానీ 4 కోట్ల ప్రజలకు ఎవరికి బాధగా లేదు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎక్కడైనా ఇంత పెద్ద మొత్తంలో 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర ఏ రాష్ట్రంలో లేదు, ఏ ప్రభుత్వం లేదు, ఏ పార్టీకి ఇంత చరిత్ర లేదు. ఇక కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినప్పటికీ కూడా, ఆర్థికంగా దివాలా తీయించినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, రైతుల కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసింది. గతంలో మీరు రైతు బంధు చేస్తే నాట్ల నుంచి కోతల దాకా వేస్తారు, ఒక్కొక్క పంట ఎగబెట్టిన సందర్భాలు కూడా ఉంది. కానీ ఇక్కడ 9 రోజుల్లో, కేవలం 9 అంటే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చి ఇలా పెట్టుబడి సాయంగా తమ సొంత పెట్టుబడితో ఇలా రైతులు ఇలా
నాట్లు వేసుకునే పరిస్థితి ఉంది. మీరు కోతలు దాకా ఇష్టం మేము నాట్ల సమయం ఇచ్చాం. ఇలా అంతేకాదు మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 200 యూనిట్లలోపు కరెంటు వినియోగించుకునే ప్రతి వినియోగదారుడు దాదాపు 90-95% మంది గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ఉచితంగా కరెంట్ తీసుకుంటున్నారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఇలా గతంలో మీరు భరేస్తే ఉరి అని చెప్పిండ్రు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఎత్తివేస్తామని చెప్పారు. కానీ మేము ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎలాంటి కట్టింగ్ లేకుండా ఇలా మరీ సన్నవడ్లు పండించే వాళ్ళకు బోనస్ ఇచ్చి రైతాంగానికి అండగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా హరీష్ రావు ఇంకోటి మాట్లాడతారు. అశోక్ నగర్ గోదామ అశోక్ నగర్ విద్యార్థులు మిమ్మల్ని చీరలించుకుంటున్నారు. మీరు అధికారంలో ఉన్న ఎన్నిసార్లు అశోక్ నగర్కి వచ్చారు? మీరు అధికారంలో ఉన్న ఎన్నిసార్లు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చారు? ఆ రోజు మేము ఉస్మాన్ యూనివర్సిటీకి రమ్మని చెప్పి ఎన్నిసార్లు సవాల్ విసిరినా తోక ముడిచి మారిపోయింది మీరు కాదా? అశోక్ నగర్ లో మీ దిష్టి బొమ్మలు 100 దిష్టి బొమ్మలు కాదు ఈ విద్యార్థులు కాదా? ఎస్, మేము అధికారంలోకి వచ్చినాక 18 నెలల లోపలనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసి చూపించినాం. ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం. ఎప్పుడు ఉద్యోగాలు ఖాళీ అయినా కూడా ఒక క్యాలెండర్ ప్రకారం వాటిని భర్తీ చేస్తామని చెప్పినాం. ఇలా విద్యార్థులను రెచ్చగొట్టడం, నిరుద్యోగులను రెచ్చగొట్టడం ఇదే పనిగా పెట్టుకున్నాడా? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు హరీష్ రావు గారు? ఒకసారి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు మీకు. ప్రతిపక్ష పాత్ర బాధ్యత ప్రోత్సహించండి. సంవత్సరం అడిగే అద్భుతాలు జరిగిపోవు కదా. సంవత్సరంన్నర కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. అయినా మీకు కంట్లో నిప్పులు పోసుకున్నట్టు ఒక ఫ్రస్ట్రేషన్. రేవంత్ రెడ్డి గారు రాకడం ముందు ముఖ్యమంత్రి అని చెప్పి హరీష్ రావులో ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. నువ్వు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేవు, ఇక నీ పార్టీ జిందగీలో మళ్ళీ గెలిచే అవకాశం లేదు. మరో 10 సంవత్సరాలు కనిష్టంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఓటు చేస్తారు. తర్వాత కూడా చేసే అవకాశం ఉంది. మీరు నిజంగా ఆశీర్వదించుకోండి. ఒక బాధ్యతయుత ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వండి. ప్రజా సమస్యలను ఉద్యమిస్తే అంతో ఇంతో మీరు చేసిన పాపం కొంతైనా పోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేసింది. మీరు రైతులు దగా చేసిరు, మహిళలను దగా చేసిరు, విద్యార్థులను దగా చేసిరు, నిరుద్యోగులను ఏడిపించిన చరిత్ర మీకున్నది. కనీసం మీరు బాధ్యతయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే కొంతమైనా మీ పాపం పోతుందని చెప్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు అద్భుత విజయాలు సాధించబోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 31 జడ్పీలు, 90% పైగా జడ్పీటీసీలు ఈ రాష్ట్రంలో తెలిసి మేము చూపిస్తాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఎలాంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మీ హయాంలో భయంగా ఉంటుండే. ఒక జర్నలిస్ట్ మాట్లాడాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్లో మాట్లాడాలన్నా కూడా నిజం కనీసం ఒక నార్మల్ కాల్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. ఇలా ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుతుంటారు, స్వేచ్ఛగా ఇలా ప్రజలు జీవనం కొనసాగిస్తుంటే కళ్ళు మండుతున్నాయి. ఇలా కేటీఆర్ గారు జైపూర్లో మీటింగ్ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ ఇలా నిజంగా కొట్లేస్తుడు దేవుళ్ళ మీద నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోవాలని చెప్పి ఆ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసేది కదా, బయట ఛాలెంజ్ డ్రగ్స్ టెస్ట్ కోసం. మరి ఆ రోజు ఎందుకు రాలేదు? నీకు నువ్వే చెప్పుకుంటావు నేను నాస్తికులని చెప్పి నువ్వు వేసే ఒట్టోళ్ళు అవుతారు, నీ దొంగ ఓట్లు కాసారే కేటీఆర్ గారు. ఇప్పటికైనా ఈ కేటీఆర్ వేసే దొంగ ఓట్లను, హరీష్ రావు చేస్తున్న అభివృద్ధి ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే మీ పార్టీ పని అయిపోయింది, మీ పని అయిపోయింది. నేను ఇంకోటి ఎప్పుడు తెలంగాణ ఆగమైంది మీ నలుగురు బతుకు. తెలంగాణ చాలా అద్భుతంగా ఉంది, తెలంగాణ చాలా హ్యాపీగా ఉంది. ఆగమైంది మీ నలుగురు బతుకులు. వాళ్ళ చెల్లో దిక్కైంది, అన్నో దిక్కైండు, బావో దిక్కైండు. ఆ పార్టీ ఏమైతుందో ఇంకా భవిష్యత్తులో ఒక అర్థమే కూర్చోండి వాళ్ళకి బాగున్నాను తప్ప తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం చాలా సస్యశ్యామలంగా ఉంది, ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఇంకా ముందు మిరాకిల్ సృష్టిస్తాం. ఒక దేశంలోనే ఒక రోల్ మోడల్ స్టేట్గా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుంది. ఇక ప్రపంచంతో పోటీ అని మా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇక ఆ విధంగా ప్రపంచంలో మా పోటీ తప్ప ఇతర రాష్ట్రాలతో కానీ ఇతర నాయకులతో కానీ మాకు పోటీ లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం రానున్న రోజుల్లో అనేక మిరాకిల్ సృష్టించి ఒక నెంబర్ 1 స్టేట్గా, మోడల్ స్టేట్గా ఈ దేశంలో ఉండబోతుంది. థ్యాంక్ యూ. పద్దెనిమిది సంవత్సరాలు 18 నెలలు
10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని ఒక పేదలకు ఒక ఇల్లు కూడా కట్టలేదు. 10 సంవత్సరాలు వాళ్ళు రూల్ చేసి ఒక్క పేదోడికి ఒక ఇల్లు కట్టలేదు. కానీ మేము వచ్చిన సంవత్సర కాలంలోనే ఈయన నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఈయన రాష్ట్రం అంతా కట్టిస్తున్నాం. అదేవిధంగా ఒక పేదోడికి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇవాళ రేషన్ కార్డుల ప్రక్రియ లక్షల కొద్ది రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ చేపట్టినాం. ఇలా పెన్షన్లు కూడా ఖచ్చితంగా మేము అప్పుడు ఇస్తున్నటువంటి హామీల ఏవైతుందో అది కూడా చేసే ప్రయత్నం. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మీకు తెలుసు. ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించినాం. నేడో రేపో ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కానీ పెన్షన్ల పెంపు కానీ ఉండవు. స్థాయిలో నియోజకవర్గాలలో పెన్షన్స్ రావట్లేదని మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారం అది. ఎక్కడ కూడా పెన్షన్లు ఆగిపోలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు అన్ని కూడా కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా ఇప్పుడు మేము వచ్చాక ఏం చేసినాం మీ అందరూ తెలుసు. ఇప్పుడు నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఎమ్మెల్యేని నా నియోజకవర్గంలో ఏ ఒక్క పెన్షన్ రాలేదు. ఏ నియోజకవర్గం నుంచి కూడా రాలేదు. నేను గ్రామీణ ప్రాంతం ఎమ్మెల్యే. చొప్పదని ఎమ్మెల్యే అంటే నేను కంప్లీట్ రూరల్ బేస్ కాన్స్టిట్యూన్సీ. నా దగ్గర ఏ ఒక్క పెన్షన్ కూడా ఆగిపోలేదు. కొత్త పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తు స్వీకరించడం అది అండర్ ప్రోగ్రెస్. ఎప్పుడైనా ప్రభుత్వం పాలసీ డిసిషన్ తీసుకున్నాక కొత్త పెన్షన్ ఇస్తాం. కొత్త పెన్షన్ ఇస్తున్నాం. ఇంకా ప్రాసెస్ నాట్ కాదు, ప్రాసెస్ అండర్ ప్రాసెస్. కొత్త పెన్షన్ ఇచ్చా. ఇప్పుడు ఇచ్చేది ఉంది. దరఖాస్తు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా కొత్త పెన్షన్ ప్రారంభించాం. సీఎం రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు బీసీసీ నిర్ణయం తీసుకున్నారు. లేకుంటే మీరు చెప్తున్నారు. తర్వాత బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? 94 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి కాంగ్రెస్ పార్టీ చేసి తర్వాత బీఆర్ఎస్. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అవునండి. బీసీసీ అధ్యక్షులు ఏమన్నారు? ఈ కప్పు అయిపోయిన తర్వాత వచ్చేసారి బీసీ ముఖ్యమంత్రి అన్నారు. పార్టీ డిసైడ్ అవుతుంది. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం రేవంత్ రెడ్డి గారు. పార్టీ ఇంటర్నల్ విషయం. రేవంత్ రెడ్డి గారు మా నాయకుడిగా అందరి ఆమోదం ఉంది. రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు. ఏం తప్పుడు సంకేతం. ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుని కాంగ్రెస్ పార్టీకి పార్టీ డిసిషన్ కాదు. బీజేపీ పార్టీ తీసుకున్నారు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. మా ప్రభుత్వ డిసిషన్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం.